1/3 మాత్రమే పురుషులు ఉంటారు ఏ చర్చిలో మీరు వెళ్ళినా. ఆ లెక్కలో మనం చూస్తే 5,000 మంది పురుషులు మాత్రం ఉన్నారంటే ఒక 15,000 మంది అయిన స్త్రీలు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. అందువలన యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలను కేవలం 5,000 మందికి మాత్రమే ఆయన ఈ మిరకిల్ చేశారా, లేదా 10,000 మంది తిన్నారా, 15,000 మంది తిన్నారా, ఇంకా ఎక్కువగా తిన్నారా, మనకి నంబరు ఒక ముఖ్యమైన విషయం కాదండి. ఈ మిరకిల్ ద్వారా యాక్చువల్లీ యేసుక్రీస్తు ఏం మనకు తెలియజేస్తున్నారంటే, ప్రియులారా, ఒక రొట్టెని యేసుక్రీస్తుకు చేతికి ఇస్తే ఆ రొట్టెని 5,000 రొట్టెలుగా కానీ, 10,000 రొట్టెలుగా కానీ, 15,000 రొట్టెలుగా కానీ ఎన్ని రొట్టెలుగా మార్చాలన్నా మార్చగలిగే శక్తి సామర్థ్యం యేసుక్రీస్తుకి ఉంది అనే అంశాన్ని మత్తయి గారు, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు గారు మనకు తెలియజేస్తున్నాడు. ఇదే మెయిన్ విషయం. ఎంతమంది తిన్నారా తినలేరు ఇది కాదు మెయిన్ విషయం. మెయిన్ విషయం ఏంటంటే జీసస్ క్యాన్ చేంజ్ బ్రెడ్. ఆయన రొట్టెని మార్చగలడు. ఇది వేరే ఎవరు వల్ల సాధ్యం కాని కార్యమే. ఆయన చేతికి ఒక రొట్టె ఇస్తే ఆయన దాన్ని మార్చగలడు. హీ క్యాన్. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కనుక.